ఇంటికి కరివేపాకు తెచ్చినప్పుడు ఈ కాడలు కొంచెం మందంగా ఉన్నాయి. అందుకు కొంచెం తవ్వేసి పెట్టేశాను అనమాట కాడలు. దీనిపైన కొంచెం పేడ ఉంటుంది కదా, ఆవు పేడ పెట్టేశాను అనమాట. చూద్దామండి ఎట్లా వస్తాయో. ఇవి బతుకుతాయో లేదో డౌట్గా ఉంది, చూద్దాం. ఇంకొకటి గులాబీ చెట్టు చూసారా, చిగురు వచ్చేసాయి. ఇక్కడ ఫ్లవర్స్ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. బాగుంది కదండి. ఇది తెల్ల ఫ్లవర్ అన్నమాట. మొగ్గలు వచ్చేసాయి చూసారా, మొగ్గలు. గులాబీ పూలు అన్నమాట, తెల్ల గులాబీ పూలు. ఇది చెట్టు వంగిపోయిందనమాట, సపోర్ట్ కోసం రాయి పెట్టాను. నిన్న టమోటా విత్తనాలు పెట్టాను కదండి, అక్కడ ఒక చిన్నగా వచ్చాయి. ఇక్కడొకటి చిన్నగా వచ్చాయి. ఇక్కడొకటి ఉంది, చిన్నగా వస్తున్నాయండి. ఇది సీతాఫలాల చెట్టు, ఇది పెద్ద చెట్టు, దాని పక్కనే ఇది చిన్న చెట్టు అన్నమాట. ఇది గుండు మల్లెల చెట్టు. ఇక్కడే గులాబీ చెట్టు పక్కనే మళ్ళీ ఒక చిన్న చెట్టు. అక్కడి నుంచి చూసారా పెద్ద చెట్టు తీగలు ఎట్లా వచ్చాయో. ఇక్కడి నుంచి ఆ తీగలు ఇట్లా వచ్చి ఇక్కడ ఒక లోపలికి వెళ్ళిపోయింది తీగ, వెళ్ళి భూమి లోపల నుంచి వచ్చిందనమాట చెట్టు. ఇది కూడా గుండు మల్లెల చెట్టు. ఇక్కడే ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. కరివేపాకు నాటేసాను, సీతాఫలాల చెట్టు, గుండు మల్లె చెట్టు, రెడ్ కలర్ రోజెస్. ఇది సీతాఫలాల చెట్టు పెద్దది. ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట, గులాబీ. ఇది గుండు మల్లె చెట్టు. ఇక్కడ నిన్న టమాటా విత్తనాలు వేసాను కదా, అది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.